కమోడిటీ ట్రేడర్స్కు స్వాగతం. ఈరోజు కమోడిటీస్లో ఎనర్జీ సెక్టార్లో ప్రధానంగా క్రూడ్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో ఒక పరిశీలన. ముందుగా క్రూడ్ గత కొద్ది రోజులుగా మార్కెట్ కొంచెం వాలటాలిటీగా ఉన్నప్పటికి కూడా 4500 4600 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈరోజు మార్కెట్లో 4630 అబోవ్ ట్రేడ్ జరిగితే 630 పైన మార్కెట్ కానీ సస్టైన్ అవుతే అక్కడి నుంచి ఒక 60 నుంచి 80 పాయింట్ల వరకు మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. కానీ మార్కెట్ ప్రజెంట్ ఇప్పుడు 6200 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్లస్ గత 2-3 రోజులుగా గత 2-3 సెషన్స్గా కూడా మార్కెట్ కొంచెం వాలటాలిటీగా అది అప్ సైడ్ కాకుండా డౌన్ సైడ్ కాకుండా కన్సాలిడేషన్ ఫేజ్లో నడుస్తుంది. కానీ 4630 మాత్రం బ్రేక్ అవుతే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుంది. అది కానీ బ్రేక్ చేయలేని పక్షంలో మళ్ళా 4600 దగ్గర నుంచి అక్కడ నుంచి 4580 దగ్గర నుంచి ఈ 22 పాయింట్స్ ఇంకో 20 పాయింట్స్ కానీ బ్రేక్ చేయగలిగితే అక్కడి నుంచి డ్రాస్టికల్గా ఒక 100 పాయింట్లు మార్కెట్ కిందకి స్లిప్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ ఒక విధంగా ట్రెండ్ను ఫాలో అవుతూ మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ ఉన్నది కాబట్టి మధ్యలో కన్సాలిడేషన్ ఫేజ్ ఉన్నప్పటికీ కూడా ఆ ఫేజ్ని బ్రేక్అవుట్ చేసి 4630 పైన మార్కెట్ ట్రేడ్ అవుతే ఒక 70 నుంచి 80 పాయింట్లు లాభపడే అవకాశం ఉంది. కాబట్టి అది బ్రేక్ అవుతే ట్రేడర్స్ కొంచెం ప్రోగ్రెసివ్గా ఉన్న ట్రేడర్స్ అందరూ కూడా బై చేసుకుని స్టాప్ లాస్ని కన్సాలిడేషన్ ఫేజ్ దగ్గర స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకోగలిగితే అద్భుతమైన లాభాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా న్యాచురల్ గ్యాస్ వచ్చేటప్పటికి న్యాచురల్ గ్యాస్ ఒక నేరో జోన్లోనే ట్రేడ్ అవుతుంది. ఈవినింగ్ టైంలోనూ ఆఫ్టర్ 8 తర్వాత ఆఫ్టర్ 6 తర్వాత 8 తర్వాత ఒక హై జంప్ ఇస్తుంది. యాక్చువల్గా ప్రజెంట్ 205 ఉన్నది. ఇది 197 బ్రేక్ చేస్తే కానీ, ఇది 204 ఇది 197 బ్రేక్ చేస్తే కానీ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇది ప్రస్తుతానికి 205 దగ్గర 200 అండ్ 197 దిస్ ఇస్ ద బ్రేక్ పాయింట్స్. 204 అండ్ 197 ఇస్ ద బ్రేక్ పాయింట్స్. బట్ మార్కెట్ మాత్రం కొంచెం అప్ ట్రెండ్ తీసుకోవడానికి కొంచెం ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇది 205 206 పైన 207 పైన కానీ ట్రేడింగ్ జరిగితే 207 దగ్గర నుంచి 211 1 స్టెప్ 211 అక్కడి నుంచి 218 ఈ 2 స్టెప్స్లో కూడా మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉన్నది. కాబట్టి కొంచెం కాషియస్గా చూసుకుని మార్కెట్ కొంచెం స్లిప్ అవ్వకుండా 197 104 అండ్ 197 స్లిప్ అవ్వకుండా చూసుకోగలిగితే మార్కెట్లో మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం 204 బ్రేక్అవుట్ అయితే సెల్ చేసి జస్ట్ 1 or 2 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోగలిగితే, అదేవిధంగా ఒకవేళ అప్ ట్రెండ్ తీసుకున్నప్పుడైతే 206 207 మాత్రం మనం బేస్ చేసుకుని బై చేస్తే అక్కడ నుంచి 211 ఇమీడియట్ గాను అంటే 4 పాయింట్స్ ఇమీడియట్గా వస్తుంది. 211 దగ్గర సస్టే మార్కెట్ ఉండగలిగితే మాత్రం ఇంకొక 6 పాయింట్ల నుంచి 7 పాయింట్లు మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మరొకసారి క్రూడ్ ఆయిల్ గురించి చెప్పుకుందాం. క్రూడ్ ఆయిల్ చూసుకుంటే మనకి 4630 ఇస్ ద బేస్ పాయింట్. 4630 మనం బ్రేక్ అవుతే అక్కడి నుంచి మనకి ఇమీడియట్గా ఒక 100 పాయింట్ల పైన లాభపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలా మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. బౌన్స్ బ్యాక్ తీసుకునే నడుస్తుంది. కాబట్టి ఒకవేళ మార్కెట్ కానీ మార్కెట్ పొటెన్షియాలిటీ లేక సస్టైన్ అవ్వకపోతే మాత్రం 4580 కింద నుంచి అక్కడి నుంచి ఒక 100 పైన పాయింట్లు మనకి స్లిప్ అవడానికి అవకాశం ఉంది. ఈ 2 కండిషన్లను కూడా కాషియస్గా అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టుగా ట్రేడ్ చేస్తే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. చాలా మంది ఇప్పుడు కమోడిటీ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కమోడిటీలో బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బాగా ఈ ఫీచర్స్ కాంట్రాక్ట్స్ అండ్ ఆప్షన్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి క్యాష్ మార్కెట్ అట్లా ఉండదు ఇందులోను. కాకపోతే దీంట్లో ఫీచర్స్ చేయాలంటే మీకు ఎంతో కొంత మార్కెట్ మీద కమాండ్ లేకుండా ఫీచర్స్లో ట్రేడ్ చేయొద్దు. ఫ్యూచర్లో ట్రేడ్ చేద్దాం అనుకున్నా ఒక్కలాటితోనే స్టార్ట్ చేయండి. నీట్గా మొత్తం అసలు ఏ విధంగా ట్రేడ్ అవుతుంది, ఎలా ట్రేడ్ అవుతుంది, కన్సాలిడేషన్ ఫేజ్ ఏంటి, ఎప్పుడు మూవ్మెంట్ వస్తుంది, ఆఫ్టర్ 5 తర్వాత మూవ్మెంట్ ఎలా ఉంటుంది, 6-7 దగ్గర మూవ్మెంట్ ఎలా ఉంటుంది, అవన్నీ అబ్జర్వ్ చేసి దేని మీద బేస్ అయ్యింది, ఎలా నడుస్తుందో మార్కెట్ క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు మార్కెట్లోకి వెళ్తే మీకు దాంట్లో ఉన్నటువంటి డిఫికల్టీస్ అన్నీ కూడా తెలుస్తాయి. తర్వాత మీరు ఈజీగా ట్రేడ్ చేయడానికి ఒక మంచి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొత్తగా వచ్చే ట్రేడర్స్ కమోడిటీస్లో ట్రేడింగ్ బాగా వెల్వర్షన్గా వచ్చి ట్రేడ్ చేయగలిగేటటువంటి అవగాహనతో ఒక సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అవగాహనతో తెలుసుకోగలిగే అంత స్థాయి ఉంటేనే మాత్రం కమోడిటీస్లో ట్రేడ్ చేయండి. లేకపోతే కమోడిటీస్లో ఈక్విటీ లాగా ఏదో బై చేసుకున్నా హోల్డ్ చేసుకుని కొద్ది రోజులు ఉందామా అట్లా ఉండదు. ఇందులోనూ డెరివేటివ్సే కాబట్టి మీరు లాస్ అయినా ప్రాఫిట్ అయినా బుక్ చేయవలసి ఉంటుంది. బుక్ చేయకపోతే మళ్ళీ ఎక్కువ వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది మన డైరెక్షన్ కరెక్ట్ కానప్పుడు. కాబట్టి కాషియస్గా చూసుకుని చేస్తే మనకు దీంట్లో అధిక లాభాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.